రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై పర్యవేక్షణ లోపించిందని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. సీనియర్ ఎంపీలు, కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వహించాల్సిన సమావేశాలు అరకొరగా జరిగాయని, అధిక జిల్లాల్లో అసలు ఊసే లేదని ఆవేదన చెందింది. మధ్యాహ్న భోజన పథకం కింద రాష్ట్రానికి నిధులు కేటాయించేందుకు ఏప్రిల్ 17న ప్రాజెక్ట్ ఆమోదిత మండలి అనగా PAB సమావేశం ఢిల్లీలో నిర్వహించారు. దీనికి విద్యాశాఖ కార్యదర్శి యోగి తారాణా, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు EV నరసింహారెడ్డి తదితరులు హాజరయ్యారు. సమావేశంలో 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు పథకం అమలు కోసం మొత్తం 307.86 కోట్ల వ్యయం చేసేందుకు కేంద్రం అనుమతిచ్చింది. అందులో కేంద్రం వాటా 192.22 కోట్లు కాగా రాష్ట్ర వాటా 115.63 కోట్లు ఉంటుంది. కేవలం రాగిజావ కోసమే 14.98 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ సందర్భంగా సమావేశ తీర్మానాలను గుర్తించిన లోపాలను కేంద్ర విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది. మరి ఆ లోపాలేంటంటే, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై సమీక్షించి అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేందుకు సీనియర్ MP చైర్మన్గా ప్రతి 3 నెలలకొకసారి జిల్లా కమిటీల సమావేశాలు నిర్వహించాలి. అవి గత ఆర్థిక సంవత్సరం కేవలం 7 జిల్లాల్లో మాత్రమే జరిపించింది. కలెక్టర్లు చైర్మన్గా ఉండే జిల్లా స్టీరింగ్ మానిటరింగ్ కమిటీలు కేవలం 11 జిల్లాల్లో 50 సమావేశాలు జరిపాయి. ప్రతి పాఠశాలను సంవత్సరానికి 2 సార్లు తనిఖీ చేసేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మరియు రాష్ట్రంలో కేవలం 2926 పాఠశాలలు అనగా 11% పాఠశాలల్లో మాత్రమే కూరగాయల తోటలున్నాయి. అవి హైదరాబాద్, సంగారెడ్డి, నాగకర్నూల్, ఆదిలాబాద్, ములుగు, కామారెడ్డి, సూర్యాపేట, మంచిర్యాల, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో 5% లోపు బడుల్లోనే వాటిని పండిస్తున్నారు. ఇక వంటకు అల్యూమినియం పాత్రలు వాడొద్దని, అవి పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని కూడా చెప్తున్నారు. 2006-2012 మధ్య 30,408 వంటగదుల నిర్మాణానికి అనుమతి ఇవ్వగా ఇప్పటికీ 9,227 చోట్ల నిర్మాణాలు మొదలవ్వలేదు. 3,420 నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. అందువల్ల 9,227 వంటగదులకు సంబంధించిన నిధులను వడ్డీతో సహా కేంద్రానికి చెల్లించాలి. 9 జిల్లాల్లో 63 ఆహార నమూనాలు మాత్రమే పరీక్ష కోసం సేకరించారు. ఇక మెచ్చుకోదగ్గ అంశాలు ఏంటంటే, 4,843 పాఠశాలల్లో 2.36 లక్షల మంది విద్యార్థులకు ప్రజా భాగస్వామ్యంతో ప్రత్యేక ఆహారం అందించారు. కొత్త వంట పాత్రలు కొనుగోలు చేశారు. వంట మహిళలందరికీ శిక్షణ ఇచ్చారు. అలాగే ప్రతి నెల 100% డేటాను అప్లోడ్ చేశారు. 90% పిల్లలకు ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఇక తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అంటే, అధికారులు పాఠశాలల పునరుద్ధరణ, ఆహార నాణ్యత, వంటశాలల శుభ్రతపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నిధులు సక్రమంగా ఖర్చయ్యేలా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. విద్యార్థులకు పోషకాహారం అందించేలా చర్యలు కూడా చేపట్టాలి.